చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే గోఖలే మహర్షి జన్మ రహస్యం చెప్పబడును. గత జన్మైన వచ్చే జన్మైన బాత్రూమ్ అటుందా తెల్లు కాదు గోఖలే బాబా, నా జన్మ రహస్యం చెప్పరా? చెయ్యి కాదు చెవి చూపించు. రష్మి కొంచెం జరుగు, కనిపిస్తున్నావు చెవిలో నుంచి. ఏమైంది బాబా? ఎంతటి హాస్యాస్పదమైన రహస్యం తెలిసా నీది? నువ్వు గత జన్మలో కుక్క జన్మ. కుక్క జన్మైనా చాలా విశ్వాసంగా ఉండేవాడివి. ఇప్పుడు మనిషి జన్మెత్తి విశ్వాసం లేకుండానే పోయావు. ఎవరి దగ్గర అయితే తింటావు వాడి మీదే రాళ్ళు విసిరిపోతూ ఉంటావు. బాబా వచ్చే జన్మ కూడా జంతు జన్మేనానిది. ఆశకు అర్థం కలరా గాడిది. జన్మ మార్చుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా బాబా? మార్చుకోవడానికి ఇది ఏమైనా పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ అనుకున్నావా? కాదు నాయన, ఆ బ్రహ్మ రాసిన స్క్రిప్ట్ ఎవడు తరము కాదు. ఎల్లు. గురుగారు మరి నా జన్మ రహస్యం చెప్తారా? కాదమ్మా, ఒకసారి నాలుక బయటిది. నాలుకనా? ఓహో ఆహా ఓహో, మహర్జాతకం మహర్జాతకం మహర్జాతకం. గత జన్మలో నువ్వేంటో తెలుసమ్మా నీకు? ఎవరు గురుగారు? జోధ్పూర్ సామ్రాజ్యానికి మహారాణివి. మీ యువరాజుకి ఎంతమంది పిల్లలు తెలుసా? ఎంతమంది గురుగారు? 60 మంది పిల్లలు. ఒక చేత్తో నిన్ను పాలించేవారు, ఒక చేత్తో సామ్రాజ్యాన్ని పరిపాలించేవారు. నువ్వంటే ఎంత ప్రేమ అర్థమైందా ఇప్పుడు? నా సంతోషం నా రాజ్యంతోనే పోయిందన్నమాట. రాజ్యం పోయినా రాజు పోలేదమ్మా. ఏమంటున్నారు గురుగారు? రాజుగా ఉన్నారు ఇంకా. అవునా? గత రాజే ఈ జన్మలో చమ్మక్ చంద్రగా జన్మించాడు. నీకు ఇంకో రహస్యం చెప్తాను. ఏంటది? మీ మామరాజు గారు కూడా ఇంకా బతికే ఉన్నారు. అవునా? ఈ జన్మలో కూడా ఇంకో జన్మ ఎత్తారు. ఎవరు? చమ్మక్ చంద్ర ఎక్కడైతే కామెడీ చేస్తారో దాని ఎదురుగా కూర్చొని నవ్వుతూ ఉంటారో ఆయనే మీ మామగారు. యు మీన్ నాగబాబు గారు? yes, నాగరాజు. నేను వెంటనే నా యువరాజు నా మామరాజుని చూడాలి. ఇది యువరాజుని చూడడానికి వెళ్ళినట్లేదు, ఏదో చేయడానికి వెళ్ళినట్టుంది. 100కు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వస్తారు. 108కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తుంది. ఏ నంబర్కి ఫోన్ చేస్తే పెళ్లి కూతురు వస్తుంది. ఈ నంబర్ మాత్రం గవర్నమెంట్ పెట్టలేదు. పోయిన పుష్కరాల నుంచి పెళ్లి చూపులు స్టార్ట్ చేశా. మళ్ళీ పుస్తకాలు వెళ్ళిపోయాయి కానీ నాకు పెళ్ళాం మాత్రం రాలే. అమ్మ నేను పిల్లల మీద స్కిట్ చేయడం వల్ల అనుకుంటే అందరి దిష్టి తగిలినట్టుంది. అందుకే నాకు ఈ జన్మలో పెళ్లి లేదు, పెళ్ళాం లేదు. అమ్మ ఈ ఇల్లుని ఎంత తుడిచినా ఎంత ఉడిచినా మరక మాత్రం పోదు. యువరాజా మీరే యువరాజా? ఖడ్గం పట్టుకోవాల్సిన చేతిలో చీపురు, కిరీటం ఉండాల్సిన చోట తలపాగా ఉన్నాయండి యువరాజా. ఏం చేయమంటావు? పెళ్ళ ఉంటే ఇవన్నీ దాని చేతిలో ఉండే, అది లేక నా చేతిలో ఉన్నాయి ఇవన్నీ. ఇలా ఉండాల్సిన నా యువరాజు ఎలా అయిపోయాడు? లేదా నేను రెగ్యులర్ గా ఇలాగే ఉంటానే. యువరాజా నువ్వు నీ యువరాజు మీద మన్నవడా మాటి మాటికి యువరాజుతో చంపుతున్నావు. అసలు నువ్వు ఎవరో చెప్పు. ఇంతకీ మీరెవరో మీకు తెలుసా? నేనేమిటి అందరికి తెలుసు, నేను చమ్మక్ చంద్రాని. అది ఈ జన్మలో. కానీ పోయిన జన్మలో మీరు జోధ్పూర్ మహారాజ్యానికి యువరాజులు వారు. కింగ్ మీ వావ్, ఇట్స్ ఫీలింగ్ ఇస్ వెరీ గుడ్. మరి నేనెవరో తెలుసా? నువ్వు కత్తిలో ఉన్నావు, చెలికత్తే అనుకుంటా. యువరాజా కాదా? ఈ యువరాజుకు యువరాణిని మీ పత్నిని. మరి ఆయన ఎవరో తెలుసా? నాగబాబు గారు. అది ఈ జన్మలో. కానీ పోయిన జన్మలో జోధ్పూర్ మహారాజ్యాన్ని ఏకచేత్తో పాలించిన మహారాజుల వారు ఈ యువరాజుకి తండ్రి వర్యులు. మామరాజుల వారికి ప్రణామాలు. నువ్వు చెప్పవే? నానరాజు గారికి ప్రణామం. మీకు పోయిన జన్మలో మనకి ఎంతమంది పిల్లలో తెలుసా? నాకేం తెలుసు. 60 మంది. 60 మందా? అప్పుడు నా దగ్గర అంత స్టామినా ఉండేదా? ఇప్పుడు నేను నాన్నగారు కలిసి ఆ భోజ్పూర్ సామ్రాజ్యం ఉంది కదా, ఆ కోటని అడిగితే రాసిస్తారా మాకు? రాసివ్వరు, చూపిస్తారు. ఏ ఆ జన్మలో మనం పాలకులం, ఈ జన్మలో పర్యాటకులం యువరాజా. పోయిన జన్మలో నాకు నాగబాబు గారు నాన్న కదా, ఈ జన్మలో ఆయన ఆస్తిలోంచి సగం వాట ఏమైనా అడగచ్చా అని. పోయిన జన్మ నుంచి ఈ జన్మ వరకు నీకు అన్ని ఇస్తూనే ఉన్నారు, కానీ నువ్వు మాత్రం ఏమీ ఎవరికి ఇవ్వట్లేదు. మరి ఏం చేయమంటావు? ఆయన అన్ని జన్మలో మహారాజులా పుడుతున్నాడు, నేనేం ముష్టోల్లా పుడుతున్నాను. మామరాజులకు ప్రణామాలు. నాటాలకు ప్రణామం. యువరాజా మీ స్పర్శ తాకి ఒక జన్మ అయిపోయింది యువరాజా. నాకు ఏ స్పర్శ లేకుండా 30 సంవత్సరాలు అయిపోయింది.
అదేంటి యువరాజా? మరి ఏం చేంటావు? ఆ జన్మలో కకృతి పడి సంతోషాన్ని ఆ జన్మలో అనుభవించినట్టున్నా. అందుకే ఈ జన్మలో ఎవరు లేకుండా పోయారు. ఒక చలికత్తె లేదు, ఒక పనికత్తె లేదు. యువరాజా మిమ్మల్ని ఒక్కసారి తాకచ్చా? ఈ దీనికోసం ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నా. నేను 30 సంవత్సరాల నుంచి ఎంత ఆకలిగా ఉన్నానో తెలుసా? నాన్నగారి ముందే రొమాన్స్ చేయాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. పోయిన జన్మ కదా, పర్లేదు కానీ. సార్ నా పిల్లం ఏమైనా ఇటు వచ్చిందా సార్? నేను ఇక్కడ ఏ పనిలో ఉన్నాను, నువ్వు వచ్చి ఏం అడుగుతున్నావురా? సారీ సార్, సారీ సార్, క్యారీ ఆన్ సార్. ఏంట్రా మళ్ళీ వచ్చావేంట్రా నువ్వు? నేను రొమాన్స్ లో ఎంత బిజీగా ఉంటే నీ న్యూసెన్స్ ఏంట్రా మధ్యలో? అది కాదు సార్, ఈ చీర మా ఆవిడ చీర ఒకేలాగా ఉంది సార్. ఈ చీర మీ ఆవిడ చీర ఒకేలా ఉంది? అవును సార్. ఎంబీఆర్ మహాల్లో వెళ్ళి చూడు, ఇలాంటి చీరలు బొచ్చోడు ఉంటాయి. వెళ్ళు నువ్వు. క్యారీ ఆన్ సార్. ఏం లేపు చూస్తున్నావురా? ఎవరీడు ఈ దుర్మార్గుడు? ఈ జన్మలో నాకు మొగుడైన పాత్రధారి. మరి ఆడవుడే 4 మంది పిల్లలకు సూత్రధారి. అత్తానికి దారేం కాదు. హలో, నో నో నో, 60 చిల్డ్రన్స్ బ్యాక్ టు బ్యాక్ గత జన్మ. ఇటు నువ్వు రావే. ఏంట్రా ఎంత ధైర్యం నీకు? మావాడిని పట్టుకుంటారా నువ్వు? మణికంఠ, కంఠం కంట్రోల్ ఉంచుకొని మాట్లాడు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? జోధ్పూర్ రాజ్యపు యువరాజుతో మాట్లాడుతున్నావు. మరి నేనెవరిని? రాజ్యంలో భటుడివి. నువ్వేం కంగారు పడు. 3 రోజులు 4 రోజుల తర్వాత నేను పంపిస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు. సత్యమహోడా, అదేమో ఇస్త్రీ పెట్టనుకున్నావేట్రా 3 రోజులు వాడుకొని పంపించడానికి? సాటి మగాడిగా సాటి మగాడి బాధ అర్థం చేసుకో బ్రదర్. నువ్వు ఏట్రా అర్థం చేసుకునేది? అది నా భార్యరా. అందుకే బ్రదర్, ఈ పోయిన జన్మలో నా భార్యనే కదా, ఈ జన్మలో నీకు ఇచ్చానా? ఇప్పుడు నాకు ఇచ్చే ఏమైంది? అసలు గత జన్మలో నువ్వు యువరానివి, ఈడు యువరాజు అని చెప్పింది ఎవడా? గోకుల గురువు గారు. ఎవడో డబ్బుల కోసం ఏదో చెప్తే అది నువ్వు నమ్మేస్తావు నువ్వు? బ్రదర్, ఈ యువరాజు గారు మాట్లాడుతున్నారు. నిజాన్ని ఎవరు అబద్ధం చెప్పరు. నిప్పులేంత పొగ రాదు, పొగలేంత రాకెట్ వెళ్ళదు బ్రదర్. అర్థమైందా? నాన్నగారికి ప్రణామములు. మామరాజుకి ప్రణామం. పదరాలి, కాసేపు మనం లోయలో సేద తీరుతాం. ఏం తీరుతావు? సేదా? సేద తీరుతావా? పిచ్చి పిచ్చిగా ఉందిరా నీకు. ఏ హక్కుతో మా ఆవిడని పట్టుకున్నావురా? నాకు ఆధార్ కార్డు హక్కు ఉంది, ఓటర్ హక్కు ఉంది, రేషన్ కార్డు హక్కు ఉంది. ఈ హక్కు కంటే ఇంకేం కావాలి నీ పెళ్ళాన్ని తీసుకెళ్ళడానికి? నేనేం అడిగాను? ఆడు ఏ హక్కు గురించి చెప్పాడు? ఈ 3 హక్కులు ఉంటే పెళ్ళాన్ని తీసుకెళ్ళిపోవచ్చా? నన్ను పిచ్చాన్ని చేసి నువ్వు నా భార్య తీసుకెళ్ళిపోయి. అసలు ఎందుకు కొడుతున్నారు ఇతన్నే? వీడి పేరు గోకులే. గత జన్మ రహస్యాలు మా పెళ్ళాలకు చెప్పి మమ్మల్ని మా పెళ్ళాన్ని కొట్టారు సార్. ఈడనే గోకలే అంటే మరో 4 గంటలకి మేమేం పాపం చేశారా? మా పిల్లల మీద అలా పగబట్టావు? 30 సంవత్సరాల నుంచి నాకు ఖాళీగా ఉన్నాను, ఇప్పుడు వరకు పెళ్లి అవ్వలేదు. కనీసం నాకు సంబంధం చూసి పెళ్లి చేయాలని ఆలోచన రాలేదా మీకు? అందుకే మీకు రాలేదు ఆలోచన, నాకు వచ్చింది ఒక ఆలోచన. ఆడవాళ్ళందరికీ మీ పిల్లలందరికీ జన్మరహస్యాలు చెప్పి వాళ్ళకు ఒక యువరాజుని అంటగట్టాను. అప్పుడుతో నా పగ చల్లారింది. ఇంకా చాలా మంది ఉన్నారు, అందరికి యువరాజులను అంటగడతాను, మొత్తం అందరిని ఎడతొప్పుతాను అంతే. చంద్రకళ గ్యారేజ్, ఇక్కడ మగాడి అహంకారాన్ని రిపేర్ చేయబడు. అక్క, ఐ లవ్ యూ అక్క. ఓ, ఈ రోజు కోసం ఎదురు చూస్తావు నాకు తెలుసక్క. ఎన్ని ఎపిసోడ్ నుంచి ఎదురు చూస్తున్నావు తెలియదక్క. అర్థం చేసుకున్నావు. ఇన్ని రోజులు ప్రతి మగాడు ఆడదాన్ని ఇంట్లో తడిగుడ్డలా, వంటింట్లో మసిగుడ్డలా చూశాడు. అదే గుడ్డ గుణపమై గుండెల్లో గుచ్చుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? నాలా ఉంటుంది. ఈ చేతులతో మేము కూరలో ఉప్పు వేసాం, కారం వేసాం, తిరుమాత వేసాం. ఆ తిరుమాత తిరగబడితే ఎలా ఉంటుందో తెలుసా? మళ్ళీ నాలాగే ఉంటుంది. ఏమైంది? ఏమైంది నేను అడుగుతావేంటక్క? నేను టీవీ చూస్తే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని చెప్పి కేబుల్ కట్ చేయించాడక్క నా మొగుడు. అక్క, రోజు మా ఆయన నిద్రపోతుంటే ఏదేదో మాట్లాడుతున్నాడు అక్క. ఈ
పాట 1991లో వచ్చింది. ఈ పాటని ఇప్పటికి ఆడదాని బాధకు బ్యాక్గ్రౌండ్ సాంగ్ గా వాడుతున్నారంటే మనం ఎంత బ్యాక్ లో ఉన్నామో అర్థమవుతుంది. వెనక ఉన్న ఆడది ముందుకు రావాలి, ముందున్న మగాడు వెనక్కి రావాలి. అందరిని దత్తత తీసుకుంటా, ఎవరిని వదలా. నిన్ను 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 అందరిని దత్తత తీసుకుంటా. అరే టీవీ చూస్తున్నా మగాడా, నిన్ను కూడా దత్తత తీసుకుంటా. అర్థమైందా? ఇన్ని రోజులు మా ఆడవాళ్ళ దగ్గర తీసుకున్న స్వాతంత్రాన్ని ఎంతో కొంత తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లావైపోతారు. నా చెల్లెళ్ళారా, మీకోసమే నేను పుట్టా, మీకోసం ఈ గ్యారేజ్ కట్టా. ఆడదంటే మొగలి రేకులు కాదు, ఇనుప రేకులని నేను రుజువు చేస్తా. ఏ మగాడా, నిన్ను కూడా దత్తత తీసుకుంటా. అక్క ఆవిడ మొగాడు కాదు, ఆడదే. అవునా? ఆవిల్లో ఆడదాని చేష్టలు కంటే మగాడి చేష్టలే ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ నుంచి నాకు ఇదే కన్ఫ్యూజన్. ఏదైతే ఉంది, నువ్వు నా గ్యారేజ్ కి రావాలంటే ముందు నీ మ్యారేజ్ అవ్వాలి. అక్క ఇక మేము మా మొగుల దగ్గరికి వెళ్ళాం అక్క, మీ దగ్గర ఉంటాం అక్క. ఎవరు వెళ్ళద్దు, ఇక్కడే ఉండండి. ఇన్ని రోజులు మీరు వంట రూమ్ లో, బాత్రూమ్ లో కన్నీళ్ళు పెట్టుకుంటూ చన్నీళ్ళతో స్నానం చేసింది చాలు. అర్థమైందా? ఇక్కడే ఉండి వేడి నీళ్ళతో స్నానం చేయండి. నేను వాళ్ళందరినీ దత్తత తీసుకొని చన్నీళ్ళతో నేను స్నానం చేయిస్తా. చంద్రకలక్క మమ్మల్ని కూడా గుర్తించక్క. చెల్లెలారా ఏమైంది? ఏం చెప్పమంటావక్క, నా మొగుడు 15 రోజులకు ఒకసారి చికెన్ బిర్యానీ తీసుకొస్తాడు. లెగ్ పీస్ వాడి తిని చెస్ట్ పీస్ నా మొహాన కొట్టాడక్క. అక్క లెగ్ పీస్ తినే అర్హత నాకు లేదా అక్క? అసలు మొగాలను వదిలేసి వచ్చిన తర్వాత మన బతుకులు ఎంత సంతోషం ఉంటుందక్క. చాలా సంతోషం ఉంటది. వాళ్ళు మగాళ్ళు కాదే, నీళ్ళలో మొసళ్ళు వాళ్ళు. ఆడదంటే పిల్లలుగానే యంత్రం లానే చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళ జీవితానికి ఓ మంత్రం అని ఏ మగాడు గుర్తించట్లా. చెప్తా, అందరినీ దత్తత తీసుకుంటా, ఎవరిని వదలా. ఆ సంతోషం మీద మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోలేము అక్క. మొగుడిని వదిలేసి ఎంత సంతోషంగా ఉంటది తెలుసా? ఇక్కడ ఇంకా సంతోషాన్ని పంచుతా నేను. అర్థమైందా? ఈ గ్యారేజ్ స్పెషాలిటీ ఇది. ఈ ఆనందాన్ని ఇలా కంటిన్యూ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోండి. హ్యాపీగా ఉండండి, గ్యారేజ్ హ్యాపీగా ఉండండి. వెళ్ళండి. ఎవరా ఇక్కడ చంద్రకళ? నువ్వేనా చంద్రకళ? బట్టే వాజ్గా శాల్తి చూస్తే తెలియట్లా? మా భార్యలందరూ నీ దగ్గర ఎందుకు తెచ్చి పెట్టుకున్నావు? గాయపడిన పావురాలని ఈ గూటికే వస్తాయి. ఆ గాయపడిన పావురాలకి నువ్వేమైనా కట్లు కడుతున్నావా? బయటికి రాలే. అది రాదు. ఏ టాయిలెట్కి వెళ్ళింది. భర్త మీద కోపం వస్తే పుట్టింటికి వెళ్ళాలి గాని ఇక్కడికి వచ్చి టాయిలెట్కి వెళ్ళడం ఏంటి? ముందు నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు చెప్పు. నీతో చెప్పడానికి నువ్వేమైనా మా భార్యవా? మీరందరు నా భర్త ఉంటే ఈ పాటికి మీకు 4 తద్దినాలు 4 జయంతులు అయిపోయాయి గాని. కరెక్ట్ గా చెప్పావక్క. నర్మయ్ అదేంటికే నేను రాను, మా అక్క గ్యారేజ్ లోనే ఉంటాను. అక్క గ్యారేజ్ లో ఉంటా, కృష్ణా గ్యారేజ్ లో ఉంటా కాదు, పిల్లం అన్న తర్వాత మొగుడు పక్కలో ఉండాలా. ఓహో, నువ్వేనా దీనికి మొగుడు? అవును. కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని డిష్ టీవీ కట్ చేయించావంట. కరెంటు బిల్లు ఎక్కువైతే నీ మొగుడు కడతాడా బిల్లు? లేరా, కరెంట్ బిల్లే కట్టలేని వాడు దాని మెల్ల తాళేలా కట్టావురా? పని లేనప్పుడు టీవీ చూడాలి కానీ అదే పనిగా టీవీ చూస్తారు మీరు. పక్కింటి చూడండి అక్క, అట్లా టీవీ చూడండి అక్క, నరాలన్నీ చచ్చి పడిపోతున్నాయి అక్క. ఆ బ్యాక్గ్రౌండ్ పాటకి మీ బాధకి ఏమైనా అసలు సంబంధం ఉందా? సంబంధం లేని వారితో సంబంధం పెట్టుకుంటే పాటలు కూడా సంబంధం లేకుండానే వస్తాయిరా. అయినా నీతో నాకు సంబంధం లేదు కానీ రావే ఇంటికి. మేము కూడా మిమ్మల్ని ఏరా ఎదవా డాష్ డాష్ గా అని పిలిస్తే ఊరుకుంటారా? మాకు మండుద్ది. మాకు మండుద్ది. ఎవరితో ఇది? ఆల్ఖైదాకి అమ్మగుళ్ళో ఉంది. ఆల్ఖైదా కాదురా, మీ అందరికి రంకు మగుణ్ణి. దండం పెడతానండి, ఇంటికాడ పాప ఇస్తుంది, కొంచెం నా పిల్లల్ని పంపించండి. ఆ పాపకు పాలు నువ్వు ఇవ్వరా? నేను పాలు ఇవ్వడం ఏంటండి? నేను పాలు ఇవ్వడానికి గొర్రెల బరినా? అంటే మేము గొర్రెలమా? బట్టే వాసుగా పిల్లల్ని ముద్దు పెట్టుకునేదేమో మీరు, పిల్లలు ముట్టి కడిగేదేమో మేమా? పాటనే అర్థం చేసుకునేవాడివి పిల్లాన్ని అర్థం చేసుకుంటావురా? పాటలోని సాహిత్యం, పిల్లంలోని సాన్నిధ్యం అర్థం చేసుకుంటేనే కాపురం రా. ఆ కాపురమే గుడి మీద గోపురం. అమ్మా మనపురం
ఇంక నువ్వు కంటిన్యూ చేయకు నా పిల్లానికి ఒక టీవీ కాదు 2 టీవీలు కొంటాను. కరెంటు బిల్ మొత్తం నేనే కడతాను. కరెంటు పోయినా జనరేటర్ కొంటాను. నేనేం తప్పు చేసావో మాకే తెలియదు. అయినా క్షమాపణ చెప్తున్నావు. నీకు దండం పెడతా తల్లి, నా భార్యని అంతా పంపించి. ఈ స్త్రీ మూర్తుల కాలు మొక్కి ఈ స్త్రీలను తీసుకెళ్ళండి. ఈ స్త్రీ మూర్తులేంటి? మేము కాళ్ళు మొక్కవా? నువ్వు తన్నా మేము కాళ్ళు మొక్కవా? అరే ఒకసారి పాట అయ్యరా. మీ పాటకే మీకో దండం. ఆ పాట కంటే దీని పాదాలు మొక్కడం నయం బాబోయ్. వెళ్ళొస్తానక్క. ఏం సమస్య మళ్ళీ నీ దగ్గరికే వస్తారు. ఈ చంద్రకళ గ్యారేజ్ ఎప్పుడు మీకోసం ఉంటది. దీని టార్చర్ భరించలేక దీని మొగుడు తొందరగా చచ్చిపోయి ఉంటాడు. అది చంద్రకళ గ్యారేజ్. ఏ మగాడు అహంకారానైనా ఇలా రిపేర్ చేయబడును. అర్థమైందా? నా చెల్లెలందరూ చందమామ రావే జాబిలి రావే పాట పాడకండి. చంద్రకళ రావే పరిగెత్తుకుంటూ రావే అని పాట పాడండి. మీ ఇంటికి నేను పరిగెత్తుకుంటూ వస్తాను. భర్త భార్యను కొట్టడం ఆనవాయితీ. బట్ జస్ట్ చేంజ్. ఆ భార్య పక్కనే ఒక బలం ఉంది. అదే చంద్రకళ.